పొడుపు కథలు చెప్పుకోండి చూద్దాం. అందులో కూర్చుంటే ఆదరం పెరిగేది. దానికోసం గొప్పోళ్ళు తన్నుకు చచ్చేది. ఏమిటది? సింహాసనం. అదొక అద్భుతమైన ఇల్లు. అందులో గదులు బోలెడు, గోడలు లేవు, సున్నాలు లేవు, ప్రతి గదికొక పహారాదారు. ఏమిటది? తేనెపట్టు. అపూర్వ సోదరులారా, అతి ప్రియ నేస్తాల, ఏమో గాని ఒంటరిగా రెండో వారు ఉండరుగా. ఏమిటది? చెప్పులు. అసలే రెక్కలు లేనిదైనా ఎగురుతుంది, ఆకాశంలా అగుపిస్తుంది, ప్రవాహంలా భాషిస్తుంది. ఏమిటది? పొగ. ఆడిస్తాం చేతితో దారంతో అయినా, తోలుబొమ్మ కాదు, ఆడుతుంది పలు రంగుల రెక్కలతో అయినా. అది సీతాకోక చిలుక కాదు. ఏమిటది? గాలిపటం. క్షణక్షణం కరుగుతాను, కరుగుతూనే రగులుతాను, త్యాగాని రతిలో నేను ధరణిలో పేరొందినాను. ఏమిటది? కొవ్వొత్తి. కడుపు చీరితే నీరు, దానితో దాహం తీరు, భూమికి దూరంగా ఉన్న బ్రతకనీయరే మీరు. ఏమిటది? కొబ్బరి బొండం. కాళ్ళ కిందనే ఉంటాను, యజమానిని సేవిస్తాను, కసపిస తొక్కేస్తాను, కష్టాలన్నీ భరిస్తాను. ఏమిటది? పాదరక్షలు. సందడే అది వస్తే, సద్దు మనుగుతుంది వెళితే, కలిసినోళ్లను విడదీస్తుంది, విడిపోయినోళ్లను కలుపుతుంది. ఏమిటది? రైలు. కంటికి కనిపించదు, చెవులకు వినిపించదు, ఆయుష్ను తుంచుతుంది, వయస్సును పెంచుతుంది. ఏమిటది? కాలం. రెక్కలు లేని పిట్ట, కిందికి లాగితే పైకెళ్తుంది, దారము దానికా దారము, ఆడమన్నట్లు ఆడుతుంది. ఏమిటది? గాలిపటం. ఉభయ సంధ్యలు పెరుగుతుంది, మధ్యాహ్నం తరుగుతుంది, అస్తమాను వెంటే ఉన్న అలసిపోనంటుంది. ఏమిటది? నీడ. పలు రంగులలో వెలుగుతుంటాను, ముల్లై నాకు నేస్తాలు, ముదితలకు నేనిష్టం. ఏమిటది? గులాబీ పువ్వు. ముక్కేమో ఎర్రన, మిగతా దేహం పచ్చన, పలుకేమో తీయన, తెలుపు నేనెవరినో. చిలుక. నలుదిక్కులా నీరే, తాగేందుకు పనికిరాదే, నిధిని తనతో దాచుకుని నిరుపేదల కోలే. ఏమిటది? సముద్రం. పొట్ట నిండా ముత్యాలు పోసుకొని వస్తాను, అవి తిన్నవారికి ఆరోగ్యాన్ని ఇస్తాను. ఏమిటది? దానిమ్మకాయ. వాకిట్లోనూ ఇంట్లోనూ దానిదే కదా రాజ్యం, అది లేకుంటే పరిశుభ్రతే పూజ్యం. ఏమిటది? చీపురు. చివరగా మీకొక ప్రశ్న. కాళ్ళు రెక్కలు లేవు, కళ్ళు చెవులు లేవు, క్షణంలో విశ్వమంతా తిరుగు. ఏమిటది? ఆన్సర్ కామెంట్ చేయండి. మరిన్ని పొడుపు కథల కోసం తెలుగు ఉదయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.